ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని ఆపదమొక్కులవాడు, వడ్డీ కాసులవాడు అని పిలుస్తూ ఉంటాం కదా. ఆ స్వామివారిని వడ్డీ కాసులవాడు అని ఎందుకంటామో ఒక భక్తురాలు తన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వాళ్ళ అత్తగారికి ఏదో ఒకసారి అనారోగ్యం చేసింది. ఎన్ని మందులు వాడినా కూడా ఆ అనారోగ్యం తగ్గట్లేదు. డాక్టర్ గారు మార్చి మందులు మారుస్తున్నారు, కానీ ఆ రోగం ఏంటో అంతుపట్టడం లేదు, రోగము తగ్గడం లేదు. ఇక చేసేది లేక ఆ డాక్టర్ గారు ఈవిడ పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేయమన్నారు. అయితే ఆవిడ మాత్రము నేను ఎక్కడికి రానని మొండిపట్టు పెట్టింది. ఇక మేము కూడా ఏం చేసేది లేక ఆవిడకి టైం ప్రకారంగా మందులు వేస్తూ ఉన్నాము, అలాగే అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాము. అయితే ఆవిడ నా ఆరోగ్యం బాగైతే కనుక నిలువు దోపిడీ ఇస్తానని మా అత్తగారు మొక్కుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆవిడ ఏ మందులు వేసుకోలేదు. ఒక 10 రోజులు గడిచాయి. 10 రోజులు గడిచిన తర్వాత ఆవిడ అత్తగారికి లేచి నడవగలిగేంత ఓపిక అయితే వచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వెంటనే అనుకున్నట్లుగా తిరుపతి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. మరి నిలువు దోపిడీ ఇస్తా అన్నాం కదా, అందుకని నగలన్నీ కూడా తీసి ఇచ్చారు. అయితే నాకు అన్నీ ఇచ్చేసినా పర్వాలేదు, కానీ ఆ చెవిదిద్దులు మాత్రం నా దగ్గరే ఉంచుకుంటాను అని అనిపించింది. ఎందుకంటే అవి చాలా బాగుంటాయి. అలాంటి చెవిదిద్దులు చేసే కంసాలి వాళ్ళు కూడా ఇప్పుడు లేరు, ఎందుకంటే అవి 50 ఏళ్ళ క్రితం నాటివి. కాబట్టి వాటి మీద నాకు కోరిక కలిగింది. నేను మా వారితో చెప్పాను, ఏమనంటే ఏమండి ఆ చెవిదిద్దులు మాత్రం వేయవద్దు, కావాలంటే మనం దానికి ఖరీదు కట్టి ఎంత ఖరీదైతే అంతా వేస్తాము అని నేను చెప్పాను. అయితే దానికి మా వారు ఒప్పుకోలేదు. మనం ఎవరితో అయినా కూడా వేలాకోలం ఆడవచ్చు, కానీ భగవంతుడితో వేలాకోలం ఆడకూడదు. మనం ఏదో చెప్పామో తప్పనిసరిగా చెయ్యాలి అని ఆయన అన్నారు. అయినప్పటికీ నేనేమన్నా అన్నీ వేస్తానంటే వద్దంటున్నానా? ఒక చెవిదిద్దులు మాత్రమే కదా వద్దన్నాను. అయినా వాటికి కూడా ధర కట్టి వేస్తూ ఉన్నాం కదా, అందులో ఇంకా నష్టం ఏమని చెప్పండి అని నేను గట్టిగా అనేసరికి ఆయన కూడా ఇంకా నాతో వాదించలేక ఇక ఏం మాట్లాడలేదు. తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా మా అత్తగారి రూమ్లోంచి అరుపులు కేకలు వినపడ్డాయి. ఏమిటా అని చెప్పి మేమందరం వెళ్ళి చూసేసరికి ఆవిడ పట్టుకో అని చెప్పి అరుస్తున్నారు, కానీ అక్కడ ఎవరూ లేరు. తర్వాత ఆవిడ చాలా భయంగా చెవులు గట్టిగా పట్టుకుని ఉంది. పట్టుకొని అరుస్తూ ఉంది. ఏంటబ్బా ఈవిడ ఎందుకలా అరుస్తుంది అని చెప్పి మాకేమీ అర్థం కాలేదు. తర్వాత ఆవిడ అలా చాలా భయాందోళనకు గురైంది. కొద్దిసేపటి తర్వాత ఆవిడకి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత తేరుకున్న తర్వాత ఆవిడ చెప్పింది, ఏమనంటే నల్లగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, నామాలు పెట్టుకుని ఉన్నాడు, నా చెవిదిద్దులు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆవిడ తనకు కనిపించిందంతా చెప్పింది. వెంటనే నాకు చాలా భయం వేసింది. వెంటనే మా ఆయనతో చెప్పాను నేను, ఏమండి మన చెవిదిద్దులకి ఖరీదు కడదాం అనుకున్నాం కదా, వద్దు, వాటిని కూడా హుండీలో వేసేద్దాం, దాంతోపాటు 10 రూపాయలు కూడా మనం వడ్డీని కలిపి వేద్దాం అని చెప్పి మా వారికి చెప్పాను. ఇది